హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు మూవీస్ లో ఏ కంటెంట్ బాగుంది, అనవసరమైన మూవీస్ అన్ని స్కిప్ చేసి ఏదైతే మీరు చూడగలరో, ఏదైతే బానే ఉన్నాయో ఆ మూవీస్ అండ్ సిరీస్ ని మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే ఆ మూవీ నాకు ఏ రేటింగ్స్ తో నచ్చిందో మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇక లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో తెలుసుకుందాం. చరిత్రలో ఉన్న కొన్ని మూమెంట్స్ ని, వాటిలో దాగి ఉన్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని బయటకు తీస్తే స్టోరీయే కాదు, చూసిన వాళ్ళు కూడా మంచి ఎంగేజింగ్ గా ఫీల్ అవుతారు. అలాంటి ఒక కాన్సెప్ట్ ని బయటకు తీసి దాన్ని ఏదేదో చేసేసారు మన పవర్ స్టార్ వీరమల్లు మూవీలో. మూవీ మొత్తం ఒక డైరెక్టర్ చేతిలోనే ఉంటే బాగున్ను, కానీ ఇద్దరు హ్యాండ్ షిఫ్ట్ అవడం వల్ల నాకు తెలిసి ఈ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఆ పూర్ విఎఫ్ఎక్స్ తో చాలా ట్రోల్స్ ని కూడా ఫేస్ చేసింది ఈ మూవీ. సో మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ కోసమైనా ఒక్కసారి అయితే చూడొచ్చు. 17th సెంచరీలో మొఘల్స్ రాజ్యం వెళుతున్న టైంలో వీరమల్లు అన్న ఒక ఐకానిక్ క్యారెక్టర్ రాబిన్ హుడ్ లాగా వచ్చి తన పని తను చేసుకుపోతూనే కొంతమందికి తనున్నానని భరోసానిచ్చే ఒక ఐకానిక్ క్యారెక్టర్ వీరమల్లు. అయితే వీరమల్లు మొఘల్స్ గూటిలోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళ పొట్టలో ఎందుకు చేయి పెట్టాల్సి వస్తుంది, ఎలాంటి విషయాలతో ఈ మూవీ అయితే ఉంటుంది. ఆ క్లైమాక్స్ లో మాత్రం కొంచెం వీక్ పోర్షన్స్ ఉన్నాయి అండ్ పూర్ విఎఫ్ఎక్స్ ని గానీ స్కిప్ చేయగలిగితే మూవీ బానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25/5. ఈ మూవీ మీకు ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. పేరుకు తగ్గట్టే ఈ మూవీ అయితే మాస్ రగ్గడ్ లవ్ స్టోరీ. రాణి అనే డాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అమ్మాయిని ఆకాశం అనే ఒక నార్మల్ హోటల్ నడుపుకునే పరోటా మాస్టర్ పడేస్తాడు. అదేనండి లవ్ లో. వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చకపోయినా లేచిపోయి పెళ్లి అయితే చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చిన క్యారెక్టర్స్ గానీ, ఆ లవ్ బాండింగ్ గానీ అంతా మాస్ మాస్ మాస్. ఈ మూవీ చూసాక నాకైతే ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. మిగిలిన వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు, మ్యారీడ్ అయిన కపుల్స్ మాత్రం మూవీని చూడండి, ఒక మంచి టైం పాస్. ఫస్ట్ హాఫ్ అలాగలాగలాగా టైం పాస్ అయిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక 20 minutes అయితే ఎప్పుడు అయిపోతుందా అని అనిపిస్తుంది. కానీ అప్పటి వరకు ఉన్న మూవీ మాత్రం ఒక మంచి టైం పాస్ మూవీ. చెప్పానుగా ముందు చెప్పినట్టు మ్యారీడ్ కపుల్స్ మాత్రమే నచ్చుతుంది. అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్టింగ్ గా అనిపించిన ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇంకా లీడ్ పేర్స్ యాక్టింగ్ అంటే విజయ్ సేతుపతి అండ్ నిత్య మేనన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చితగ్గొట్టేశారు. అంటే ఆ క్యారెక్టర్స్ బిల్డింగ్ అలా ఉంది, మనం ఏం చేస్తాం. కానీ ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. కొత్తపల్లిలో ఒకప్పుడు అసలు ఏం జరిగింది అని ఈ టైటిల్ చదివిన ప్రతి ఒక్కరికి అయితే అనిపించే ఉంటుంది కదా. కంచరపాలెం ఉమామహేశ్వరం ఉగ్రరూపశ్య వంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన, రానా దగ్గుబాటి నుంచి వచ్చిన మరో మూవీ ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు. మూవీ ఏదో ఒక కంప్లీట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశా, కానీ ఫస్ట్ 1.5 hours మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా సరే స్టోరీ అయితే మంచి రిఫ్రెషింగ్ గా ఉండడం వల్ల ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అయితే మెయిన్ గా హీరో స్లాంగ్ గానీ, డైరెక్టర్ ఆ సిచ్యువేషన్స్ ని తీసిన విధానం గానీ చాలా కొత్తగా ఉండడమే కాకుండా మీకు నవ్వు కూడా తెప్పిస్తుంది. ఇంక సెకండ్ హాఫ్ మాత్రం ఏమనుకున్నారా గానీ కొత్తగా అయితే ట్రై చేశారు, బట్ కొంచెం డివేట్ అయినట్టు అయితే అనిపించింది. బట్ ఓవరాల్ గా మీరైతే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు, కనుక ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. ప్రెజెంట్ ఈ మూవీ మీకు ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మలయాళం నుంచి వచ్చిన ఒక రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్, స్లోగా స్టార్ట్ అయ్యి ఒక రేసీ స్క్రీన్ ప్లే ని అందుకొని స్లో బర్న్ థ్రిల్లర్ గా ఈ మూవీ అయితే ఉంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ సూత్రవాక్యం. ఒక ఊళ్ళో టెంపుల్ పనులు అయితే చెయ్యాలనుకున్నా అక్కడికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద బావ అయితే చాలా ఇబ్బందులు అయితే తెస్తుంది. అంటే కోళ్ళు మేకలు ఆ వేస్ట్ ఫ్లెష్ అంతా అందులో పడేయడం వల్ల ఆ చుట్టుపక్కలకి ఎవరు అయితే రాలేకపోతుంటారు. అయితే దీన్ని ఎలాగైనా మూసేయాలని ఆ ఊరి ప్రజలు అయితే డిసైడ్ అవుతారు. అయితే అసలు ఇంతకీ ఆ నుయ్య దగ్గర ఏం జరుగుతుంది, అసలు వేస్ట్ మెటీరియల్స్ అన్ని అందులో ఎవరు పడేస్తున్నారు, ఇలాంటి కాన్సెప్ట్ కి ప్యారలల్ గా మరో 2 కాన్సెప్ట్స్ అయితే రన్ అవ్వడం. అసలు ఆ పర్సన్ ఎవరు, దాన్ని కనిపెట్టడానికి చాలా మంది ట్రై చేసినా ఎవరికైతే ట్రేస్ అవ్వదు. ఆ తర్వాత ఆ ఊరి జనం తీసుకున్న డెసిషన్స్ ఏంటి, దాని వల్ల కొంతమంది ఎలా సేఫ్ అయ్యారు, ఇంకొంతమంది ఎలా ఆపదలో ఇరుక్కున్నారు, ఇలాంటి విషయాలతో ఉంటుంది సూత్రవాక్యం. ఇలాంటి టైంలో ఒక ఇద్దరైతే ఆ చుట్టుపక్కల అయితే కనబడకుండా పోతారు. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి స్కెచ్లు అయితే గీసింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలైతే బయటపడ్డాయి. అయితే అడల్ట్ సీన్స్ ఏమి లేవు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ మీకు ఈటీవీ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5.
మలయాళంలో థ్రిల్లర్ మూవీస్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ సురేష్ గోపి గారు. ఆయన నుంచి వచ్చిన మరో కోడ్ డ్రామా థ్రిల్లర్ JSK, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. జానకి తనకి తెలియకుండానే రేప్ కి అయితే గురవుతుంది. అయితే ఆ రేప్ వల్ల IT ప్రొఫెషనల్ అయిన యంగ్స్టర్ అయిన జానకి తనకి తెలియకుండానే రేప్ కి అయితే గురి అవుతుంది. ఆ రేప్ వల్ల తనకి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. అయితే తనకి తెలియకుండా అసలు ఎలా జరిగింది, జానకి ఇంతకి న్యాయం దొరికిందా లేదా, ఈ విషయం కోసం పోరాడుతూ సురేష్ గోపి గారు అయితే ఇందులో లేరు. తనకి ఆపోజిట్ గా పోరాడుతూ ఉంటారు. ఇదే ఇక్కడ ట్విస్ట్. అసలే సురేష్ గోపి లీడ్ క్యారెక్టర్ తనకి ఆపోజిట్ గా ఎందుకు వాదించాడు, అసలు జానకిది తప్ప సురేష్ గోపిది కరెక్టా, చివరికి అసలు న్యాయం ఎవరి వైపు ఉంది, ఇలాంటి విషయాలతో ఉంటుంది JSK. సగం మూవీ ఏమో కోడ్ డ్రామా థ్రిల్లర్ గా, ఇంకో సగం మూవీ ఏమో సీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా వెళ్లే కొద్దీ మంచి ఎంగేజింగ్ గా చూసిన వాళ్ళని తప్పకుండా మూవీకి హుక్ అయితే చేస్తుంది. అయితే ఇలాంటి డ్రామాస్ చాలా చూసి ఉన్నా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు ఈ మూవీ. ఫైనల్ గా సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తూనే ఒక సీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ కోడ్ డ్రామా థ్రిల్లర్ గా సాగే ఈ మూవీ థ్రిల్లర్ లవర్స్ కే కాదు ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. కాన్సెప్ట్ అడల్ట్ కంటెంట్ మీద అయినా ఎటువంటి వల్గర్ కి పోనివ్వదు. ఈ మూవీ మీకు ప్రెసెంట్ G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సోనీ హెయిస్ జీపీలో ఒక స్టైలిష్ ర్యాష్ డ్రైవర్ అని ఒక చెడ్డ మంచి పేరు ఒక మంచి చెడ్డ పేరు అయితే ఉంది. మరీ బేభత్సమైన ప్రీలు అయితే గెలవకపోయినా మంచి మంచి ఛాంపియన్షిప్ లో అయితే తను ఒక డ్రైవర్ కింద అయితే గెలిపించిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే సడన్ గా ఈ జీపీ నుంచి తప్పుకొని తన లైఫ్ ఏదో తను బతుకుతూ ఉంటుండగా తనకి ఎంతగానో దగ్గరైన ఒక ఫ్రెండ్ మళ్ళీ ఆ జీపీలోకి ఇన్వైట్ చేస్తాడు తనని. అసలే చాలా లాంగ్ గ్యాప్, 30 years అయిపోయింది అండ్ బాగా ముసలోడు కూడా అయిపోయాడు. ఇలాంటి టైంలో యంగ్స్టర్స్ తో పోటీ పడుతూ APXGP అన్న టీమ్ లోకి తను అడుగు పెట్టాడా, తన కో డ్రైవర్ అన్న JPతో సోనీ హెయిస్ తలబడగలిగాడా లేదా, చివరికి తన ఫ్రెండ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని సాటిస్ఫై చేశాడో లేదో తెలియాలంటే F1 మూవీని అయితే చూడాలి. నిజంగా భయ్యా, ఎస్పెషల్లీ ఈ మూవీ కోసం నేను హైదరాబాద్ లో IMAX కి వెళ్లి చూద్దాం అనుకున్నా. అక్కడున్న షోస్ నిరంతరం స్టిల్ ఈ రోజుకి కూడా ఫుల్ షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయంటే ఆ మూవీకి ఏ రేంజ్ లో, అది కూడా IMAX లో ఏ రేంజ్ లో పేరుందో మీరు అర్థం చేసుకోగలరు. కానీ కొన్ని రీజన్స్ వల్ల మిస్ అయ్యాను. కానీ ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవడం వల్ల ఈ మూవీని కంప్లీట్ చేసా అండ్ ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యాను. అంటే ఈ మూవీ చూడాలంటే మరీ రేసింగ్ కోసం తెలియాలా అని అనుకోవచ్చు, కానీ A to Z వీలే నేర్పిస్తారు మనకి. అంటే అవుట్ ఆఫ్ ది బౌండరీస్ అయితే ఏముండదు, కానీ పిచ్ మీద ఎలాంటి మెలకువలు ఉంటాయో, అసలు వాళ్ళ మధ్య వార్ ఎలా ఉంటుందో మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. మంచి రేసింగ్ సీన్స్ తో ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ కెమెరా యాంగిల్స్ గానీ, మెయిన్ గా BGM అయితే వెనకాతలు వచ్చిన ర్యాప్ సాంగ్స్ సూపర్ అని అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మూవీ అయితే మిమ్మల్ని ఫుల్ సాటిస్ఫై అయితే చేస్తుంది. జెర్సీ మూవీలో నాని లాగా గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చిన ఈ ముసలి డ్రైవర్ ఎలాంటి ఫీట్స్ చేశాడో తెలియాలంటే ఈ మూవీని అయితే కంప్లీట్ చేయండి. అడల్ట్ సీన్స్ కూడా ఏం లేవు, ఒక కిస్ అయితే ఉంటుంది. అది కానీ స్కిప్ చేయగలిగితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు ఎలాగో ఇలాంటి మూవీస్ అయితే చూడరు, కానీ మిగిలిన వాళ్ళు అయితే ఈజీగా చూసేయచ్చు. అండ్ ఈ మూవీ ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. యాక్చువల్లీ టాప్ 1 లో ఉండాలి ఈ మూవీ, కానీ డబ్బింగ్ మూవీ కాబట్టి కొంచెం కిందకి పెట్టా అంతే. ఒక ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ చూస్తేనే మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన సత్యం సుందరం అన్న మూవీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇంచుమించి ఇదే టైటిల్ తో సత్యం శివం అని మాధవన్ అండ్ కమల్ హాసన్ గారి మూవీ అయితే ఉంది. అందులో కూడా అలాగే ఇద్దరు ట్రావెల్ చేస్తూ వాళ్ళ మధ్య పెరిగే బాండింగ్ గానీ, ఆ ఫీల్ గుడ్ సీన్స్ గానీ మనకి ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ అయితే మారిసన్, ఇదైతే అలాంటి బాండింగ్ ఉన్న మూవీ గానీ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. క్యారెక్టర్స్ ని అలాగే బిల్డప్ చేసి ఒక మంచి ఫీల్ గుడ్ ఉన్న టైంలో సడన్ ట్విస్ట్లతో మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది ఈ మూవీ. మెయిన్ గా మదురై నుంచి అరుణాచలం వెళ్లే రూట్ లో దొంగైన ఒకడు, అల్జిమర్స్ తో బాధపడుతున్న మరొకడు వాళ్ళ పనులతో బిజీగా ఉండి మనల్ని బుక్ చేస్తారు మూవీకి. అసలు మతిమరుపు ఉన్న ఆయన దగ్గర ఈ దొంగ ఏం దోచేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఇంకా లాస్ట్ 40 minutes లో వచ్చిన ట్విస్టులు గానీ మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈ మూవీ చూస్తే. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. అసలు అలా బిగిన్ చేసిన వాళ్ళ ట్రావెల్ ఎలా ఎండ్ అయిందో తెలియాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. అందరూ చూడొచ్చు అండ్ థ్రిల్లర్ లవర్స్ అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. ఫైనల్ గా సాటిస్ఫై చేసే మూవీ అయితే ఇది. బట్ మూవీకి కనెక్ట్ అయితే అవ్వాలి, మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు. అండ్ ఫైనల్ గా ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.